ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించిన వివాదం రాజుకుంటుంది. దీని వెనుక కుట్ర ఉందని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. కాగా ఎలాంటి రాజకీయ కుట్ర లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. విదేశీ పర్యటనల అనుమతుల విషయంలో కేంద్రం విదేశాంగ శాఖ నిబంధనల ప్రకారమే పనిచేసిందన్నారు. ప్రముఖుల పర్యటనకు ప్రోటోకాల్స్ అవసరమన్నారు. అక్కడ వీరిని ఆహ్వానించిన సంస్థల నేపథ్యం, అంతర్జాతీయ ప్రోటోకాల్స్, భద్రత కారణాలను పరిశీలించాకే అనుమతిస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుమతి నిరాకరించడం వ్యక్తిగా రేవంత్ రెడ్డి అనుమతి నిరాకరణ కాదు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానము, తిరస్కరణ. ఈ తిరస్కరణకు కారణం గుజరాత్ ఆధిపత్యం. ఈ దేశ ప్రధానమంత్రి ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నాడు తప్ప భారత ప్రధానమంత్రిగా విషయ పరిజ్ఞానంతో ఈ ప్రధానమంత్రి గారు వ్యవహరించడం లేదు. ఇది తీవ్ర ఆక్షేపణీయము. ఇది తెలంగాణకు జరిగిన అవమానము, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడము. ఈరోజు గుజరాత్ ముఖ్యమంత్రిని అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చి 8 రోజులు అక్కడ వైబ్రెంట్ గుజరాత్ 2047కి సంబంధించిన రోడ్ షోలు చేయడానికి, గుజరాత్కి పెట్టుబడులను ఆకర్షించడానికి అనుమతి ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రికి అనుమతి ఇవ్వకపోవడము, తిరస్కరించడానికి పొలిటికల్ రీజన్స్ అట్రిబ్యూట్ చేయడం అనేది ఇది తెలంగాణ సమాజం అంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నది. దీనికి రాజకీయ పార్టీలు ఇతర అంశాలను జోడించవలసిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. దేశద్రోహంతో కలవటము, దేశకు వ్యతిరేక మాట కలవటం ఎందుకు భారత ప్రభుత్వం ఎందుకు అలవ చేస్తుంది? కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం మీద దీన్ని నింద చేయడం అనేది చాలా పొరపాటు. అది వాళ్ళు చేయకూడదు. రెండోది మాట్లాడితే గుజరాత్ సంబంధించినటువంటి ఒక వాళ్ళని పంపించారంట, వీళ్ళని పంపించారంట పెట్టుబడులు. నీతోనే పోయిన పెట్టుబడులు ఒక గ్రూప్ పోయింది కదా, వాళ్ళ సంతకాలకు పోయారు కదా, మీరే ఎందుకు పోవాలి? వాళ్ళు కూడా పోతున్నారు కదా అక్కడికి. మళ్ళీ వాళ్ళ పోతున్న బృందాన్ని మీకు ఆపలేదు. వాళ్ళు అక్కడ ఈవెన్ పర్మిషన్ టు ఎంటర్ అగ్రతాలు ఆడుతా ఉన్నారు. పెట్టుబడులు ఎవరు ఆపరు. తెలంగాణ ఈ రోజు డెవలప్ అయ్యింది అంటే నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం అయింది. ఈ రోజు వారు ఇచ్చినటువంటి ఒక ఐటనరీలో సరిగ్గా ఇవ్వలేదు. ప్రజాధనంతో అమెరికా పోతుంటే వారు రాసినటువంటి మాట అక్కడ స్ట్రాటజిక్ పార్ట్నర్ ని కలవటానికి పోతున్నారని చెప్పారు. మొత్తము దర్యాప్తు చేస్తే స్ట్రాటజిక్ పార్ట్నర్ ఎవరు ఏందనేది వారు చెప్పలేదు ఎవరికి. కానీ వారికి తెలుస్తుంది ఏంటంటే మమతాని అని న్యూయార్క్ మేయర్ ఒకడు, మరి అదేవిధంగా కొంతమంది విదేశీలో ఉన్నటువంటి ఒక భారత వ్యతిరేక మాట్లాడినటువంటి వ్యక్తులు, ఈ మమతాని న్యూయార్క్ మేయర్ కూడా భారతదేశ వ్యతిరేకంగా మాట్లాడారు. మోదీ మీద కూడా మాట్లాడారు. ఇంతకుముందు రాజధాని గారు చెప్పారు మనకు. మరి అటువంటి ఒక మాట్లాడిన మాటలు ఈ రోజు ఆ వ్యక్తిని ఎందుకు కలవాలి? రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి కలవమని చెప్పారా? అందుకే వెళ్ళారా? ఎందుకు వారిని కలవడానికి ప్రయత్నం చేశారు? భారతదేశంలో అల్లరి సృష్టించేటటువంటి కొంతమంది వ్యక్తులని, సంస్థల్ని, వారు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా కలవడానికి వెళ్తున్నట్టు సమాచారంతో వారిని ఆపడం జరిగింది. వేరే విషయం ఏం లేదు. గతంలో 2 సార్లు వెళ్లారు అమెరికా, మనందరూ తెలుసు. ఎవరు ఆపలేదే. మొన్న లండన్ పోయారు, లండన్ దాకా కూడా ఎవరు ఆపలేదే. సింగపూర్ వెళ్ళాడు, ఎవరు ఆపలేదే. డావాస్కి వెళ్ళాడు, ఎవరు ఆపలేదే. 2 సార్లు వెళ్ళాడు, ఎవరు ఆపలేదే. ఈ ఒక్కసారి ఎందుకు ఆపారు? ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది.